సార్, ఈ నైట్ మొత్తం సెలెన్స్ ఎక్కుతూనే ఉంటాయి. తనకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. పర్లేదు, నేనుంటాను, మీరు వెళ్ళండి. మీ ఇష్టం. సత్య, పొద్దున్నుంచి నువ్వు ఈ హాస్పిటల్లోనే ఉన్నావు. ఏమీ తెలియలేదు కూడా. నర్సులు చూసుకుంటారు కదా, వెళ్దాం పదా. అమ్మా, మంజు దగ్గర ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ చెల్లి వచ్చారు కదా, ఇంకా నువ్వెందుకు ఇక్కడ? గూర్ఖా పని ఏమైనా చేయాలి ఇక్కడ? వాళ్ళు వస్తారు కదా, మనం వెళ్దాం పదా. మంజు వాళ్ళ అమ్మకి సెలైన్స్ ఎక్కుతున్నాయమ్మా. హాసిని కూడా తన దగ్గరే ఉంది. సత్య, ఆ అన్నపూర్ణని డాక్టర్కి చూపించడం, హాసినికి నువ్వు డబ్బులిచ్చి పంపించడం నేనంతా చూస్తూనే ఉన్నాను. చేసిందే ఎక్కువ, ఇక చేయాల్సిందేమీ లేదు. వెళ్దాం పదా. అమ్మా, నేను రాను. మంజు కళ్ళు తెరిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. సత్య, చిన్నపిల్లాళ్ళ మాట్లాడుకో. ఈ కాకి పిల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నీ ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నా భయం రా. నా ఆరోగ్యానికి ఏమీ కాదమ్మా. అది కాదురా, రేపో మాపో నిన్ను వదిలిపెట్టే దానికోసం నువ్వు సపర్యలు చేయడమేంట్రా? నువ్విక్కడే ఉంటే నేను ఒప్పుకోను. వెళ్దాం పదా. సత్య, ఈ అమ్మ చేతిని విడిపించుకున్నావంటే నువ్వు దాని చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నావో అర్థం అవుతుంది. మన కుటుంబం కంటే కూడా నువ్వు ఈ కాకి పిల్ల కుటుంబానికే ఎక్కువ విలువిస్తున్నావురా. కని పెంచిన తల్లి కంటే కనికట్టు చేసి నిన్ను పెళ్లి అనే మాయలో పడేసినా ఈ కాకి పిల్లకి నువ్వు ఎక్కువ విలువిస్తున్నావు. సరే, ఈ అమ్మ మాటనే కాదంటున్నావు కదూ. నీ ఇష్టం సత్య. ఉండు, నేనే వెళ్తున్నాను.